సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం ఝలకిచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ పోలీసులు నోటీసులు పంపింది. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి ₹1,15,00,000 మేర అనుచితంగా లబ్ధి పొందడంపై రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీస్ జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సినిమాకు కేవలం 1,863 వ్యూస్ ఉన్నాయని, ఒక్కో వ్యూస్కు ₹11,000 చొప్పున నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారని వివరించారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం ఝలకిచ్చింది. వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు పొందడంపై ఏపీ ఫైబర్ నెట్ నోటీసులు పంపింది. రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపడంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు. హరీష్, అటు వ్యూస్ కు 11,000 చొప్పున అక్రమంగా పొందారంటూ రామ్ గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు పంపింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి హరీష్? అవును, ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఆయన తీసినటువంటి సినిమాకు సంబంధించి వ్యూహం సినిమాకు పైన ఇప్పుడు నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వ్యూహం సినిమాకు సంబంధించినంత వరకు కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నుండి నిధులు పొందడం, అదేవిధంగా నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి యంత్రాంగం ఈ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఇచ్చినటువంటి నోటీసుల్లో చాలా కీలకమైనటువంటి విషయాలు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వ్యూహం సినిమాకు సంబంధించి వ్యూస్ లేకపోయినప్పటికీ కూడా ఫైబర్ నెట్ నుంచి ₹1.15 కోట్ల అనుచితంగా లబ్ధి పొందినట్టుగా లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనే విషయాలపైన కూడా రామ్ గోపాల్ వర్మకి నోటీసులు జారీ చేసినట్టుగా సమాచారం ఉంది. ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పుడు అలాంటి కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి ఎండీతో సహా 5గురికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందడంతో పాటు ఈ వ్యవహారంలో ఉన్నటువంటి మరింత మందికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం తీసుకున్నటువంటి మొత్తాన్ని చెల్లించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి నోటీసులోకి పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా చర్చమారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి వ్యూహం సినిమా అందుకు సంబంధించి ఏదైతే ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి సంస్థ ద్వారా రిలీజ్ అయినటువంటి సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఎలాంటి మలుపు తిరుగుతుంది? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మొన్నటి వరకు కూడా అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వ్యూహం సినిమా ద్వారా ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎండీ స్వయంగా నోటీసులు ఇవ్వటం, అందులో లీగల్ కి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వటం, ఈ నోటీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో 15 రోజుల్లోపు వడ్డీతో సహా మొత్తం కట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ వడ్డీతో సహా మొత్తం తీసుకున్నటువంటి డబ్బంతా తిరిగి కట్టినప్పటికీ కూడా అందులో చర్యలు లేకుండా ఉంటాయా అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా జరుగుతుంది. ఇందుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇంకా అధికారికంగా ప్రకటన జారీ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసినటువంటి వ్యూహం సినిమాకు సంబంధించి గతంలో జరిగినటువంటి రాజకీయమైనటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. గతంలో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది, వివాదాలకి ఎరాఫాటర్స్ అయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి అంశం పైన చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు సంబంధించినటువంటి నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా వేసి చూడాలి. ఇప్పుడు ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి గత ఎండీతో పాటు మరో 5గురు కూడా ఇందులో నోటీసులు అందుకున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉంటాయన్నది కూడా చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.